ఇంకా ఈ రోజు అయితే మనం బీదర్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసినాం. ఇంకా ఫ్యామిలీతో కదా ట్రెడిషనల్గా ఉంటుందని పంచాయతీ కట్టేసినాం. ఇక ఈ టెంపుల్ అయితే మా ఊరు నుంచి అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అంటే బార్డర్లో ఉంటుంది స్టార్టింగ్ ఇది కర్ణాటకలో. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అయినాం. 1.5 అవర్లో వచ్చేసినాం గుడికి అయితే. ఇంకా మీరైతే ప్రపంచంలో ఏడగడ చూసిండారు ఇట్లా వాటర్లోకి వెళ్ళి ఒక దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకునేది. ఇక వాటర్లో నడవలేను అని అనుకునే వాళ్ళకి బయటే నరసింహస్వామి విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఇక నేనైతే చిన్నప్పటి నుంచి ఇడికైతే మస్తు సార్లు వచ్చినాయి. ఇక ఎందుకంటే ఇది మా ఇంటి దేవుడు. ఇక వీడికైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే వాటర్లో దిగాలంటే భయం అవుతుంది, స్టార్టింగ్ ట్రబుల్ లాగా. ఇక మినిమం అయితే 4-4.5 అడుగులు అయితే ఉంటుంది లోతు. ఇక మా చిన్నదాన్ని అయితే మునిగిపోతుంది అని అయితే ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి పూర్వం జలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేటోడంట. ఆ రాక్షసుని అయితే కథం చేయడానికి మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో అయితే వచ్చిండంట. ఆ రాక్షసుడు మరణించే ముందు లక్ష్మీ నరసింహస్వామికి ఒక కోరిక అయితే కోరుకున్నంట. నేను ఇక్కడ మరణిస్తున్నాను కాబట్టి నేను చనిపోయిన ప్రదేశం ఇప్పటికీ ఇలాగ నా పేరుతో ఉండిపోవాలని అడిగిండంట. అందుకే అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని జల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అని అంటారంట. ఇక ఈ వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు, అది దేవుని మహిమ. ఇక వస్తూనే ఉన్నాయి. మనం నడుస్తుంటే అయితే కిందన అయితే లైట్ గా సన్నుష్క తగులుతుంటది. ఇక ఈ గుహలకి అయితే మంచి వెంటిలేషన్ రావడానికి బయట నుంచి అయితే గాలి సప్లై చేస్తారు. ఇక మనం పంచ కట్టుకున్నాడే ఎప్పుడో ఒకసారి. ఇక అది నానింది కదా, పచ్చి అయింది. ఇక అడుగులు అడుగు వేసుకుంటే నడవాల్సి వస్తుంది. యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ నార్మల్గా అన్ని దేవుళ్ళు చూసినట్టు కాదు, కొంచెం కిందికి అంటే ఆల్మోస్ట్ మొఖాల మీద కూర్చుంటే తప్ప దేవుడు మనకు మంచిగా కనబడాడు. ఇక దర్శనం కాగానే బయటకు వచ్చేసి బట్టలు చేంజ్ చేసి ఇక లోపల ఎలాగో కొబ్బరికాయ కొట్టలేంగా అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మొక్కుకొని ఇక కొబ్బరికాయలు అయితే కొట్టేసినాం. నైవేద్యం వాళ్ళతో పెట్టేటోళ్ళు పెట్టేస్తారు. ఇక అది అయిపోగానే ఇక మా చిన్నదైతే ఆ కారు చూసి ఏడుస్తుంటే ఇక అందులో కూసబెట్టి ఒక 4-5 రౌండ్లు అయితే తింపిపించినాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మై డియర్ బంగారాలు.